యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి. నేచురల్ స్టార్ వరుస విజయాల కారణంగా ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకుండానే థియేటర్లోకి దించేస్తున్నారు. ఆల్రెడీ అదే పెద్ద మైనస్ అయితే ఇప్పుడు బాగా ఫీల్ ఉన్న మూవీ అనిపిస్తుండటంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు మినహాయిస్తే మిగిలిన వారికి ఎక్కుతుందా అనే డౌట్ ఇండస్ట్రీ జనాల్లో ఉంది. ఇప్పుడు నిన్ను కోరి చిత్రానికి పలువురు సెలబ్రిటీల నుంచి తెగ ప్రశంసలు వచ్చేస్తున్నాయి. గత రాత్రి వేసిన ప్రత్యేక సెలబ్రిటీ షోలో తాను ఈ సినిమా చూశానన్న రానా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ రాలేదంటూ అద్భుతమైన నటులు చేసిన ఓ అందమైన సినిమా చూశానని చెప్తున్నాడు దగ్గుపాటి రానా. ఇలాంటి అభిప్రాయాన్ని రీసెంట్ గా మంచులక్ష్మి కూడా వెల్లడించింది. అయితే ఇలా ఓ కుర్ర హీరో సినిమాను ఇదే జనరేషన్ కు చెందిన ఇతరులు అంతా పొగడడం ఈ మధ్య బాగానే ఎక్కువైంది. ఓ రకంగా చూస్తే మరీ ఎక్కువగా పొగడ్తలు వినిపించేసిన సినిమాలో అయితే జనాలకు ఎక్కనో కూడా ఎక్కలేదు. ఎవరెవరికో ఎందుకు మంచులక్ష్మి చేసిన గుండెల్లో గోదారి మూవీకి అయితే ఏకంగా ఆస్కార్ గ్యారంటీ అనే పొగడ్తలు కూడా వచ్చాయి. కానీ రిజల్ట్ పరంగా చూసినా జనాలు ఆదరించిన విధానం చూసినా ఎవరికీ నచ్చలేదని అర్థమవుతుంది. ఇలాంటి సెలబ్రిటీ షోలను సహజంగా ప్రచారం కోసమే ఉపయోగిస్తారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ గా నమ్మడం అసంభవం. మరి నిన్ను కోరి మూవీని కొత్త దర్శకుడు ఏ మేరకు మెప్పించాడో చూడాలి. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఉంది. యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు. సో అలాంటి మూవీసే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా